రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో ఇప్పుడు చెప్తా. కేటీఆర్ నేనే సాక్ష్యం. కేటీఆర్ ఇంత ఒక రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫ్యామిలీ, రాష్ట్రం ఇచ్చిన ఆ కుటుంబం ఇచ్చిన రాష్ట్రం ఇచ్చిన ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రజలు మీ నాయనని ముఖ్యమంత్రి చేస్తే నువ్వు 10 ఏళ్ళు రాజకీయ జీవితం గడిపినవు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా దాని భిక్ష, దాని దయ ఆ రోజు రాహుల్ గాంధీ. మన తెలంగాణలో అంటారు, తెలంగాణ ప్రజలు ఏమంటారు, అరే వాళ్ళ ఒక ముద్ద తిన్నాం 2 ముద్దలు పెట్టరా, అదేరా తెలంగాణ గుణం అంటారు. అరే వాని ఇంటికి పోయినాం రా, ఒక గ్లాసు నీళ్ళు తాగినాం రా, వాడు అన్నం పెట్టకపోయినా సరే గ్లాసు నీళ్ళు తాపిండ్రా అని తెలంగాణ ప్రజల మా మనోభావాలు అట్లుంటాయి. అట్లనే మీరే ప్రజలు, ఇది మా పబ్లిక్ కోసం చెప్తున్నా. రాయలసీమ ప్రజలు అట్లే ఉంటారు, కోస్తాలు కూడా అట్లే ఉంటారు ప్రజలు. కానీ ఇప్పుడు మా తెలంగాణ ప్రజల మనస్తత్వం ఏంది అనేది ఇక్కడ అవసరం ఇది చెప్తున్నా. ఆ రోజు రాహుల్ గాంధీ గారు 10 నిమిషాలు తిన్నాక ఆయన ఏమనుకున్నాడేమో, ఠీకే सोनिया जी से बात करेंगे क्या అని అడిగాను. सोनिया जी से बात करेंगे क्या आप అన్నాడు. ये बात सोनिया जी को बोलना चाह रहे क्या అన్నాడు. అని రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు అప్పుడే. మనల్ని అడిగాను, क्या नाम है आपका, जग्गा रेड्डी. जग्गा जी మరి क्या करेंगे डिसीजन तो ఇదేమో తర్వాత వీళ్ళకి తర్వాత తెలిసింది, నాకు అప్పుడే చెప్పిండు ఆయన. రాహుల్ జీ అన్నాడు ఏంటంటే, जग्गा जी डिसीजन हो गया, अभी डिक्लेयर नहीं करे, डिसीजन हो गया. ये सब मालूम, क्या मालूम, अगर तेलंगाना दिए तो तेलंगाना हुकूमत आता नहीं आता वो बाजू रख दो, मगर आंध्र प्रदेश एंटायर कांग्रेस पार्टी पूरा खत्म हो जाता, वो भी पता है. मगर क्या करेंगे तेलंगाना आम की जनता, जो यूथ जॉब्स नहीं है बोल के बोल रहे हैं, जो एम्प्लॉइज हमको अरे एम्प्लॉइज का हमको रिपोर्ट आया, एम्प्लॉइज वो लोग सेटिस्फैक्शन जॉब नहीं चल रहा बोल रहे हैं, एम्प्लॉयमेंट का प्रॉब्लम है, यूथ को एम्प्लॉयमेंट नहीं आ रहा. ऑलरेडी एम्प्लॉयज तेलंगाना एम्प्लॉयज को हम हमारे तेलंगाना के नेता के नीचे काम करना चाह रहे हैं, वो लोग स्ट्राइक कर रहे, सुसाइड कर ले, यूनिवर्सिटी उस्मानिया यूनिवर्सिटी में सुसाइड कर ले रहे. ये सब देख के हमको भी हम ये चाहे भाई ये पॉलिटिकल नो पॉलिटिकल, हम पॉलिटिकल को नहीं देखना चाह रहे. इससे फायदा होता नहीं होता बात अलग है. अब फायदा की बात नहीं है, जो आम जनता जो वहां की जनता यूथ वहां की जितने भी लोग सुसाइड कर लेके मर जा रहे तेलंगाना स्टेट बनाओ बोल के. इसलिए हम तेलंगाना पब्लिक को नजर में रख लेके हम डिसीजन ऑलरेडी ले ली है. पता है ये सब, आप जो बात बोल रहे हैं पता है, फिर भी हम पावर पार्टीज के लिए डिसीजन नहीं ले रहे, सिर्फ तेलंगाना जनता के लिए हम डिसीजन ले रहे हैं. తెలంగాణ ప్రజల కోసం డిసిజన్ తీసుకుంటున్నాము. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఏమైతుంది, ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమైతుంది, ఇవన్నీ మాకు తెలుసు, మాకు రిపోర్ట్ ఉంది. ఇది రాజకీయ కోణంలో చూస్తలేము. తెలంగాణ ప్రజల యువత బలిదానాలు కాకుండా ఆపాలంటే ఇది ఒకటే మార్గం ఉంది. అందుకే ఇది రాజకీయం కోసం కాదు, అక్కడ ఆలోచనలను గౌరవిస్తూ చేస్తున్నాము అని రాహుల్ గాంధీ గారు నాతోటి స్వయంగా అన్నాడు. నా పక్కకే జట్టి కుసుమ్ కుమార్ ఉన్నాడు. ఇదంతా 10 నిమిషాలు అయింది కదా, ఇంకొక 5 నిమిషాలు ఆయన చెప్పేది 5 నిమిషాలు ఎక్స్ట్రా ఈయన చెప్పింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ రాహుల్ గాంధీ గారు చక్కగా వాళ్ళ అమ్మ దగ్గర పోయాడు, ఇంట్లోకి పోయాడు. వాళ్ళ ఇంటికి పోయిండు. మాకు అప్పటికి 15 నిమిషాలు అయింది. సోనియా గాంధీ దగ్గర పోయిండు.
సోనియా గాంధీని కలిసిండు. మళ్ళా రాహుల్ గాంధీ గారు మేము ఆడని నిలబడ్డాము రోడ్లా, ఏది సోనియా గాంధీ ఇంట్లో అక్కడ పక్కకు. మళ్ళీ మా దగ్గర రాహుల్ గాంధీ వచ్చిండు. భయ్ మై సోనియాజీకి బోల్ది ఆప్ చలో, మా ఇద్దరిని నన్ను జట్టి కుసుమని తీసుకొని సోనియా గాంధీ గారి ఇంట్లోకి తీసుకుపోయాడు. తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు. అంటే నేను ఏమేం చెప్పిండు, ఆయన నాకేం చెప్పిండు, ఇవన్నీ సోనియా గాంధీ చెప్పేసేసిండు. ఇక సోనియా గాంధీ గారు లోపలికి రూమ్లోకి పోయినాం. రూమ్లోకి పోయిన తర్వాత టీకే అంటే మనకేం నన్ను ఎట్లా కుడుతావు, నన్ను ఏమంత ఇది కాదు కదా. అచ్చా రాహుల్ బోలే ఆప్కా ఒపీనియన్ క్యా హై అని ఆమె చూడు. రాహుల్ గాంధీ ఎంత గొప్ప మనసుతోటి డిసిషన్ మీకు చెప్పేసిన. ఆమె ఏమన్నా తెలుసా, सोनिया गांधी गाరు ఏమన్నారంటే ठीक है आपका जो ओपिनियन राहुल जी को बोले, राहुल जी मेरे को बोल दिए, राहुल जी का डिसीजन भी आपको बोल दिए, राहुल जी का डिसीजन भी बोल दिए, ये सब आप जो बोले ये सब करेक्ट है, मगर हम डिसीजन ले लिए, మేము डिसीजन తీసుకున్నా అని ఆమె ఏమన్నదంటే ये सब पता है, पॉलिटिकली नुकसान होने वाला है तेलंगाना आंध्र प्रदेश में, ये नुकसान पॉलिटिकली तेलंगाना कांग्रेस पार्टी कंबाइंड स्टेट में कांग्रेस पार्टी को नुकसान हो रहा है, ये पता है, ये रिपोर्ट है, फिर भी तेलंगाना जनता की जो सैक्रिफाइस चल रहा है, जो लड़ाई चल रहा है, वहां जनता जो यूथ सुसाइड कर रहे हैं वो लोग के लिए हम डिसीजन लेना पड़ा, मैं एंड राहुल जी. రాహుల్ గాంధీ అంటే ఈ నిర్ణయం అయ్యేటప్పుడు లాస్ట్ ఒపీనియన్ తల్లి కొడుకుని అడిగి డిసిజన్ చేసిన సంగతి మీకు చెప్తాను. దీనికి నేను ఫస్ట్ ఎవిడెన్స్ నేనే, ఇదే కేటీఆర్ నేనే సాక్ష్యం, ఇది ఏం లేవింది ఒరిజినల్, ఇదిగా ఇదే జరిగింది. అంత పెద్ద గొప్ప